హలో శ్రీలు ఫ్యామిలీ, బాగున్నారా? బాగుండాలండి. మీరెప్పుడూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు మనం పరోపకారమే పరమౌషధం అనే విషయం మీద మాట్లాడుకుందామా? ఇది వినండి. గురుకుల విద్యాలయంలో విద్యాభ్యాసం పూర్తి చేసుకుని 20 ఏళ్ల అనంతరం తమ గ్రామానికి తిరిగి వచ్చారు మిత్రులైన రాంబాబు, శ్యాంబాబులు. గ్రామ పరిస్థితిని చూసి దిగ్భ్రాంతి చెందారు. ఒకప్పుడు గొడ్డు గోదాములతో పచ్చని పంటలతో కలకలలాడుతూ ఉండే ఊరు ప్రస్తుతం శిథిల కోటలాగా మారిపోయి ఉంది. తమ తల్లిదండ్రులు గాని బంధుమిత్రులు గాని ఎవ్వరూ కనిపించలేదు. జరిగిందేమిటో అర్థం కాక త్రోవలో కనిపించిన ఒక వ్యక్తిని అడిగారు. అయ్యా, ఊరెందుకు ఇలా పాడుపడిపోయింది అని. దానికి ఆ వ్యక్తి, నాయనలారా, గత 3 వసంతాలుగా వర్షాలు కురవలేదు, పంటలు పండలేదు. దాంతో జనాలకి తిండి లేక పశువులకి గ్రాసం కరువై అంతా కలిసి దూర రాజ్యాలకి వలస బాట పట్టారు. ఇక మిగిలిందల్లా కాస్తో కూస్తో ధనవంతులు మాత్రమే. నేను వర్తకుడిని కాబట్టి వాళ్ళని అంటి పెట్టుకొని జీవనం సాగిస్తున్నాను అని చెప్పాడు. స్నేహితులిద్దరూ నిట్టూర్చి, అయ్యా, ఇప్పుడు మాకు బాగా బడలిగ్గా ఉంది. మా తల్లిదండ్రులని కలుసుకోవాలి. మాకు కాస్త ఆహారం ఇస్తారా అని అన్నారు. దానికి ఆ వర్తకుడు, వెళ్ళండి వెళ్ళండి, ఇక్కడ మాకే ఠికానా లేదు, మీకు భోజనాలు సమకూర్చాలా అని వ్యంగ్యంగా అన్నాడు. చేసేది లేక స్నేహితులిద్దరూ తిరుగుబాట పట్టారు. కొంత దూరం నడిచాక ఇద్దరు ఆకలితో సొమ్మసిల్లి ఒక చెట్టు కింద కూలబడి నిద్రపోయారు. నిద్రలో ఉండగా వారికో కలొచ్చింది. ఒక ఋషీశ్వరుడు కనిపించి, నాయనలారా, మీకేం కావాలో కోరుకోండి అని అన్నాడు. రాంబాబు వినమ్రంగా నమస్కరించి, స్వామి, మా పల్లె ప్రాంతాలకి కరువు వచ్చి బీద ప్రజలంతా తిండికి సైతం నోచుకోక తలో దిక్కుకి వలస వెళ్లిపోయారు. వాళ్ళందరికీ తిండి పెట్టేందుకు గాను నాకొక అక్షయ పాత్రని ప్రసాదించండి. అలాగే మా తల్లిదండ్రుల జాడని కూడా తెలియపరచండి అని ప్రార్థించాడు. మునీశ్వరుడు అతని పరోపకార బుద్ధికి సంతసించి తదాస్తు అన్నాడు. ఇక శ్యాంబాబు తన వంతుగా, స్వామి, మా గ్రామంలో మాకు తినేటందుకు కనీసం పిడికెడు మెతుకులు కూడా లభించలేదు. అలాంటి ఊరికి నేనెందుకు సాయపడాలి? కాబట్టి నాకు వజ్ర వైడూర్యాలు, అపరిమితమైన బంగారు నగలని ప్రసాదించండి అని అన్నాడు. మునీశ్వరుడు వెంటనే తదాస్తు అని మాయమైపోయాడు. మిత్రులిద్దరూ నిద్రలేచేసరికి శ్యాంబాబు పక్కన కొన్ని బంగారం మూటలు, మన రాంబాబు చెంతన ఒక అక్షయ పాత్ర కనిపించాయి. రాంబాబు వెంటనే తన అక్షయ పాత్ర ద్వారా ఆకలి దప్పులు తీర్చుకొని తమ వారిని అన్వేషిస్తూ బయలుదేరాడు. ఇక శ్యాంబాబు తన బంగారం మూట భుజానికెత్తుకొని వాటిని మోయలేక మోస్తూ కొంత దూరం నడిచి సొమ్మసిల్లి పడిపోయాడు. అప్పుడు మునీశ్వరుడు మళ్ళీ ప్రత్యక్షమై, పరోపకారమే మనిషికి పెట్టని ఆభరణం నాయనా, అవి లేని నాడు మనిషి జీవితమే వృధా. ఏది, నీ వద్ద ఉన్న ధనంతో ఒక్క అన్నం మెతుకుని సృష్టించు చూద్దాం అని మాయమయ్యాడు. ఇక మన శ్యాంబాబు తన తప్పు తెలుసుకొని బంగారం వదిలేసి రాంబాబుని వెతుక్కుంటూ బయలుదేరిపోయాడు. అందుకే అంటారు, దురాశ దుఃఖానికి చేటు, పరోపకారమే పరమ ఔషధమని. మీరేమంటారు? నిజమే కదా? మీరేమంటారు నాకు కిందన కామెంట్స్ లో పెట్టి చెప్పడం మర్చిపోవద్దు. నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మరెన్నో ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన శ్రీలు టీవీని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సరేనా? బాయ్ బాయ్. నెక్స్ట్ మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు నమస్కారం. మీ శ్రీదేవి ఫ్రమ్ శ్రీలు టీవీ.